డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అంటే సినిమాను వివాదాలు చుట్టుముడితే దర్శకుడే బాధ్యత వహించాలా? హీరోకు నిర్మాతలకు ఎలాంటి సంబంధం ఉండదా? ఎంపురాన్ ఇష్యూలోనూ తప్పంతా పృథ్వీరాజ్ సుకుమారందేనా? ఎంపురాన్ వివాదాలు చుట్టుముట్టడంతో సినిమా యూనిట్ దిగిరాక తప్పలేదు. హీరో మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్తూ పోస్టు పెట్టారు. రాజకీయ సామాజిక అంశాలు కొన్ని ఎంపురాన్ లో భాగమయ్యాయని, తనను ఇష్టపడే కొందరిని అవి బాధించాయని తన పోస్టులో రాసుకొచ్చారు. తన సినిమాలు ఏ రాజకీయ ఉద్యమాన్ని, భావజాలాన్ని, మతాన్ని కించపరచకుండా చూడడం ఓ నటుడిగా తన బాధ్యత అన్న మోహన్ లాల్ తనతో పాటు చిత్ర బృందం తరపున క్షమాపణలు చెప్పారు. ఆ సన్నివేశాల్ని సినిమా నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే మోహన్ లాల్ వెనక్కి తగ్గినప్పటికీ నెటిజన్లు మాత్రం శాంతించట్లేదు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న మోహన్ లాల్ ఇలా రాజకీయ ఎజెండా ఉన్న సినిమాలో నటించడం ఏంటని విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇటీవల శబరిమలలో మోహన్ లాల్ పూజల విషయంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. హీరో మమ్ముట్టి పేరుతో పూజలు చేయించిన మోహన్ లాల్ ఆ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహమ్మద్ కుట్టి అని చెప్పారు. దాంతో మమ్ముట్టి గురించి శబరిమలలో పూజలు చేయించడాన్ని చాలా మంది తప్పుపట్టారు. ఇప్పుడు ఎంపురాన్ రూపంలో మోహన్ లాల్ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో ఆయన ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. ఇక నిర్మాత గోకులం గోపాలన్ కూడా తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమాను రీసెన్సార్ కు పంపించి 17 సీన్స్ కట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసే సీన్లతో పాటు విలన్ బాబా బజరంగి పేరును కూడా మార్చేసి రీఎడిట్ వెర్షన్ ను ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఎంపురాన్ వివాదం నుంచి ఎవరికి వారు తెలివిగా బయటపడుతుంటే డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రం లోతుగా ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. తొలిసారి మెగాఫోన్ పట్టిన పృథ్వీరాజ్ ఈ రేంజ్ లో కాంట్రవర్సీ క్రియేట్ చేసే సినిమా తీస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడం ఇప్పుడు మరో చర్చకు తెరలేపింది. అసలు సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నట్లుగా మోహన్ లాల్ కు ఏమాత్రం తెలియదన్న వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ పృథ్వీరాజ్ మోహన్ లాల్ కు తెలియకుండా స్క్రిప్ట్ లో కొన్ని భాగాల్ని జోడించారని, నిర్మాతల్ని తప్పుదో పట్టించారని కొంతమంది ఆరోపిస్తున్నారు. అయితే మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోతో పాటు ప్రొడ్యూసర్లకు తెలియకుండా పృథ్వీరాజ్ సన్నివేశాలు యాడ్ చేసే ఛాన్సే లేదని మరో వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పృథ్వీరాజ్ కు అండగా అతడి తల్లి మల్లిక సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై సంచలనంగా మారింది. ఎంపురాన్ తెర వెనుక ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలుసని, అందరి ఆమోదంతోనే చిత్రం తెరకెక్కిందని స్పష్టం చేశారు. తన కుమారుణ్ణి అన్యాయంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోహన్ లాల్ చిత్ర నిర్మాతలు ఎవరో తమను పృథ్వీరాజ్ మోసం చేశాడని చెప్పలేదని గుర్తు చేశారు. కానీ కొందరు తన కుమారుణ్ణి బలిపశువు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. మొత్తానికి డైరెక్టర్ గా తొలి సినిమాతోనే తేనె తుట్టెను కదిలించాడు పృథ్వీరాజ్ సుకుమారన్. రీఎడిటెడ్ వెర్షన్ తో అయినా ఈ సినిమా చుట్టూ నెలకొన్న వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.